ఆకాశవాణి ఎప్పుడు కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటది కాబట్టి ఈ రోజు మరి ఒక కొత్త టాలెంట్ తో మీ ముందుకి మేము ప్రెజెంట్ చేయబోతున్నాము ఈ పర్ఫార్మెన్స్. లెట్స్ వెల్కమ్ దెం. శివ శివ మూర్తి విగణనాథ నువ్వు శివుడి కుమారుడు విగణనాథ. శివ శివ మూర్తి విగణనాథ నువ్వు శివుడి కుమారుడు విగణనాథ. నువ్వు ఒంటి కొమ్ము దేవుడి విగణనాథ నువ్వు వర్ణించనేమయ్య గణనాథ. ఒంటి కొమ్ము దేవుడి విగణనాథ. నువ్వు ఇద్దర తల్లికి గణనాథ నువ్వు ముద్దులు తనయడవే గణనాథ. సరస్వతి సరస్వతి దయగనవమ్మ సరస్వతి. సరస్వతి సరస్వతి దయగనమ్మ. సరస్వతి సరస్వతి దయగనమ్మ సరస్వతి. సరస్వతి సరస్వతి దయగనమ్మ సరస్వతి. ఏం సరస్వతి సరస్వతి దయగనవమ్మ సరస్వతి. సరస్వతి సరస్వతి ఏమి బెమ్మ పట్లమా సరస్వతి ఏలుదువమ్మ సరస్వతి బెమ్మ రానివా సరస్వతి నాదా నా పేననాథ నా పేననాథ శ్రీరామచంద్ర. నాద నా ప్రణనాద నా ప్రణనాద శ్రీరామచంద్ర. నానాద సొక్క సొక్కల నేనా నానాద మా సక్కకున్నా కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గజ్జె కట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు చల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాజపుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. మరణం తప్పదిక ప్రతి మంగళారం చెమటలు పట్టిస్తది ఒక్కో చాబు మేళం. వెట మొదలయ్యింది రాగి పాల్సిందే ప్రాణం. తప్పుకుని పోదామన్నా పోలే వెన్నో దూరం. అమ్మ మాలచ్చి మాలచ్చి మాలచ్చమ్మా మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా. అమ్మ దండాలు దండాలు దండాలమ్మా నా గండాలు తట్టించి కాపాడమ్మా. అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట. సో ప్రెజెంటింగ్ ది ఆడియన్స్ తప్పిడి గుల్లు.
సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది? మ్యామ్ ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా నెక్స్ట్ ఏంటి అని. చాలా కొత్తగా అనిపించింది. ఇంతవరకు అసలు నేను ఎప్పుడు చూడలేదు. ఐఎమ్ నాట్ రాంగ్, గేమ్ చేంజర్ మూవీలో ఎక్కడో కొంచెం కనెక్ట్ అయింది. కానీ ఈ ఫామ్ లో ఈ కాస్ట్యూమ్స్ ఆ తప్పిడి వేసుకొని ఇలాగా, ఓ మై గాడ్, ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎక్స్ట్రాడినరీ కోఆర్డినేషన్. మాకైతే నిజంగా ఫుల్ గూస్ బంప్స్ అన్నమాట. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. మేబీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ పర్ఫార్మెన్స్ మీది చూసిన తర్వాత ప్రతి తిరునాళ్ళకి, ప్రతి ఈవెంట్ కి, జాతరకి మిమ్మల్ని తప్పకుండా పిలుస్తారు. ఇటువైపు మా వెంకటేష్ గారికి ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈ తప్పెడ గుళ్ళు అనేది ఓన్లీ ఇది ఒక పర్ఫార్మెన్స్ లా కాకుండా మన పాత సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇదనే కాదు, ఇది కోలాటం అని, చెక్క భజన అని, ఇవన్నీ కూడా మనందరికీ బాగా అందరూ మర్చిపోతున్న విషయాలు అనమాట. అవన్నీ మళ్ళీ గుర్తు తెచ్చేలాగా ఈ పర్ఫార్మెన్స్ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉండడం మాత్రం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరికీ థ్యాంక్ యూ బ్రదర్, ఈ రోజు మాకు వచ్చి ఈ పర్ఫార్మెన్స్ చేసిన. దీనికి నరేష్ గారికి ఒక్క మాట చెప్పాలి. నువ్వు ప్రతిసారి చప్పట్లు అనగానే వాడు బొప్పట్లు అంటాం కాదు, ఇలాంటి తప్పిడిగోలు నేర్చుకోవాలని వాడు మనస్ఫూర్తిగా కోరుకున్నావు. బొగడాగా ఇలాంటివి చేసుకోరా. నరేష్ చప్పట్లు లైవ్. హలో, ఏమనుకుంటున్నారు మీరు? అలా 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 తిరిగి తిరిగి కింద కూర్చున్నారు. అది నరేష్ చేయలేడని అనుకుంటున్నారా మీరు? అలా ఒక్కసారి తిరిగి ఢమ్ అని మీరు కూర్చొని లేవండి చెప్తాను. బయట మామూలుగానే పెళ్ళి అవుద్దా అని అడుగుతున్నారు వాడిని. మీరు అలాంటి చేయించి వాడికి అసలు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? అతను అంత తేలిగ్గా మీరు తీసి పారేయొద్దు. ఇప్పుడు నరేష్ చూపించండి మీ తడాకా ఏంటో. ఏమైంది? ఇంకెవరైనా ట్రై చేస్తారా ఈ స్టెప్? ఆల్రెడీ కాలు మీరే చేస్తారా నేను చేయనా అని మన పృథ్వీ గారు రెడీగా ఉన్నారు ఆయన చేయడానికి. ఆయనకి ఎప్పుడు ఏం తెలుసా, ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా ఛాలెంజ్ చేశారనుకోండి, నేను చేసి చూపిస్తానని వచ్చేస్తారు. సార్ మీరు చేయండి, నేను ఇంకా చూడలేదు. ఒక్కసారి చేసి చూపించమంటున్నారు. లోపల ఉన్న విషయం ఆ టర్నింగ్ స్టెప్ ఓకే. అంటే నా దగ్గర ఈ ఒక్క ప్యాంట్ ఉంది సార్, మీరు మీ స్టైల్లో ట్రై చేయండి. జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే ఒక మర్చిపోతున్న ఆర్ట్ ని మీరు ప్యాషన్ తో అట్ ద సేమ్ టైం ప్రేమతో కాపాడుకుంటూ మీరు ముందుకు తీసుకొని వెళ్తున్నారు కదా, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే నేను చూసి నాకు ఎందుకో ఈ కళాకారుల్ని అభినందించాలి అనేసి అనిపించింది. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ టుడే విత్ మై హ్యాండ్ మనీ నేను వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఒక చాలా చిన్న అమౌంట్, ఇది మీకు ఇవ్వాలనేసి ఒక ఆశ కలిగింది, అందుకని ఇస్తున్నాను. సో పృథ్వీ గారు, కనిమెట్ట విజయనగరం నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? మీరు డబ్బు గురించి ఎంతో మాట్లాడుతున్నారు కదా, ఐఎమ్ షూర్ దీస్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ. ఇట్స్ ద లవ్, ద ప్యాషన్ ఫర్ ఆర్ట్.
అది ఉంటేనే నాలాగా 50 years స్ట్రగుల్ చేయవచ్చు. కాలు ఊడిపోయింది, ఫ్రాక్చర్ అయింది. లవ్ ఫర్ ది ఆర్ట్. గాడ్ బ్లెస్. And once again, thank you so much to the entire team and all the best.